ఫ్రాన్స్ కు చెందిన జాక్విస్ లెవూగల్ అనే ఓ టీచర్ 55 పాటు తాను పాఠాలు చెప్పిన పిల్లల జీవితాలను నాశనం చేస్తూ వచ్చాడు. 1967 నుంచి 2022 వరకు 4 ఖండాల్లో 9 దేశాల్లో ఏకంగా 89 మంది మైనర్ పిల్లలను లైంగికంగా వేధించాడు. ఫ్రాన్స్, ఇండియా, జర్మనీ, మొరాకో, ఫిలిప్సిన్ వంటి దేశాల్లో కూడా అతని నేరాలు ఉన్నాయి. ప్రతి దేశంలో అతని స్ట్రాటజీ ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా ముందుగా టీచర్ మాస్క్ వేసుకుని ట్యూటర్ గా, క్యాంప్ హెల్పర్ గా పనిచేస్తూ పిల్లల నమ్మకాన్ని సంపాదించేవాడు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలను నాశనం చేసేవాడు. పిల్లల తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని ఏళ్ల తరబడి పట్టుబడకుండా తప్పించుకుంటూ వచ్చాడు. చివరికి ఒక చిన్న పెన్ డ్రైవ్ అతని అసలు ముఖాన్ని బయటపెట్టింది. అతని సోదరులు అనుమానంతో ఆ యూఎస్బీ డ్రైవ్ ని ఓపెన్ చేసిన క్షణమే 55 పాపాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అందులో పిల్లలతో ఉన్న దారుణమైన ఫోటోలు, వ్రాతపూర్వక వివరాలు, తేదీలు, ప్రదేశాలు, ప్రతి నేరానికి సంబంధించిన సాక్ష్యాలు అన్నీ భద్రంగా దాచిపెట్టుకున్నాడు. అవి చూసిన వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు మొదలైంది. అతని ప్రయాణాలు, అతను పనిచేసే ప్రాంతాలు, అతను కలిసిన పిల్లలు అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించారు. చివరికి 2024లో మొరాకోలో ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. అప్పటికి అతని వయసు 79 ఏళ్లు. ఇప్పటి వరకు 40 మంది బాధితులను పోలీసులు గుర్తించారు. ఇంకా ఎంతమంది మౌనంగా బాధపడుతూ జీవిస్తున్నారో ఎవరికీ తెలియదు.